పశ్చిమాసియా రణరంగంగా మారింది. శనివారం నుంచి అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ అనుబంధ సంస్థలు అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో పాల్గొంటున్న 3 యుఎస్ సర్వీస్ సభ్యులు మృతి చెందారని యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. సెంటకామ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్న వివరాల ప్రకారం పరిస్థితి ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉంది. మేజర్ కాంబాట్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరణించిన వారి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే పేర్లను ప్రకటిస్తామని సైన్యం స్పష్టం చేసింది. అయితే ఈ దాడులు జరుగుతాయని అమెరికా ముందే ఊహించింది. శనివారం తెల్లవారుజామునే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన ఊహించినట్టుగానే ఇప్పుడు ప్రాణ నష్టం జరగడంతో వైట్ హౌస్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అమెరికా తన తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ప్రస్తుతానికి అక్కడి పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. క్షతగాత్రుల్లో స్వల్ప గాయాలైన వారు కోలుకుని తిరిగి విధుల్లో చేరుతున్నారని సమాచారం. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై ఇరాన్ దాడి చేసినట్లుగా ప్రకటించింది. 4 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని వెల్లడించింది. యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించిందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల స్థావరాలను అమెరికా టార్గెట్ చేసింది. B-2 బాంబర్లతో ఇరాన్ మిసైల్ దాడికి దిగింది. ఇటు టెహ్రాన్పై వైమానిక దాడులతో ఇజ్రాయిల్ విరుచుకుపడుతుంది. టెహ్రాన్లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది ఇజ్రాయిల్.